పూర్తిగా ముందుకు వచ్చిన స్థితిలో ఉండాలి. రెండు చేతుల మొదటి భాగము ఉదయం కాల్పలు ఉండాలి. భుజాలను ఎటువంటి ఒత్తుకోవడం కాకుండా స్వాభావికంగా ఉంటుంది. కట్టుకోవాలని ఉంచాలి. సూర్యుని మంత్రోచ్చరణతో అవలంబము ముందుగా వినండి, తర్వాత అందరూ కలిసి చెప్పాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల ముందు నుంచి మెల్లిగా పైకి, రెండు భుజాలు రెండు చివరి కాలుకొని ఉండాలి. భుజస్కంధాలు ముందు చేతులు పెట్టండి. అరచేతులు ముందు పెట్టుకోండి. చేతి వేలు కలిపి ఉంచాలి. శ్వాసను కట్ట వరకు తీసుకున్న తర్వాత నడుముకి బాగా బాగా స్ట్రెచ్ చేయాలి. పైకి స్ట్రెచ్ అప్. తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత. విశుద్ధ చక్ర కంఠానికి వెనుక భాగాన వెన్నెముక పైన మెదడు మెడ కలిసే ప్రాంతం శక్తివంతమవుతుంది. సర్వికల్ ప్రాంతంలో దోషాల దూరం. ఊపిరితిత్తుల శ్వాస తీసుకున్న శక్తి పెరుగుతుంది. కంఠం ప్రభావితం, ఆకాశత్వం ఏర్పడుతుంది. శ్వాస వదులుతూ నడుముకి మనకి ఫార్వర్డ్ వెళ్ళి తలతో పాటు భుజాలు ముందుకు రావాలి. రెండు చేతులు పాదాల ప్రకారం నేలపైన ముగ్గురు మోకాలు కానించే ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో మోకాలు చదువు, మోకాలు స్ట్రైట్ ఉండాలి. పొట్టనున్న శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి పొట్టను లోపల సంకోచింపజేయండి. ఏకాగ్రత. మణిపూర్ చక్ర నాభి వెనుక భాగాన వెన్నెముక పైన జఠరాగ్ని తీవ్రం, నాభి మండలం ప్రభావితం, పొట్టలోని అవయాలు క్రియాశీలం. పొట్ట పిల్లల తొడల దగ్గర ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. ఇప్పుడు రెండు చేతులను నేలపైన పెడుతూ శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనుకకు, రైట్ లెగ్ బ్యాక్. ఎడమ కాల్పాదం రెండు చేతులు మధ్యలో ఉండాలి. నడుములు సాధ్యమైనంత కిందికి నొక్కండి. నడుము కిందికి యథా ముందుకు, మెడ వెనుకకు. కుడికాలు నడుము స్ట్రైట్. కుడికాలు పాదం నిలుపుకొని ఉండాలి. కుడి మోకాలు భూమి కనిపించద్దు. ఎడమ మోకాలతో పొట్టలు నొక్కుకొని ఉండాలి. ఏకాగ్రత. స్వాదిష్టాన చక్ర జననియంత్రణ దగ్గర వెన్నెముక పైన కడుపులోని భాగాలన్నీ లివర్, స్ప్లీన్, మూత్రనాళాలు, గర్భాశయం, అన్నకోశం, పౌత్రులు ప్రభావితం. హర్నియా ప్రాబ్లం దూరం. ఊపిరితిత్తులు శక్తివంతంగా తయారవుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎడమకాలు కూడా శ్వాస వస్తుంది. ఎడమకాలు కూడా వెళ్ళడం. పూర్తి శరీరాన్ని వెలుగు పెట్టాలి. గడ్డం భాగం కట్టుకోవడం ఉంచాలి. రెండు చేతుల సాయంతో శరీరాన్ని బ్యాక్ చేస్తూనే ఉండాలి. పాదాలు కలిపిన తర్వాత మరమలు పూర్తిగా నేల కానిపించాలి. గడ్డం భాగం కట్టుకోవడంలో ఏకాగ్రత. సహస్ర చక్ర కపాల మధ్య భాగంలో కాలి పిక్కల కలిగే దోషాల దూరం, కాలి పుష్టివంతం, రక్తశక్తి దూరం అవుతుంది. వెలుగులో ప్రాణశక్తి పెరుగుతుంది. భుజాలు మణికట్టు వేళ్ళు చేయడం ప్రభావితం. థైరాయిడ్ పెరిగిన గ్రంథుల నుంచి వెలువడే హార్మోన్లు కంట్రోల్ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. శిరస్సు నుంచి పాదాల వరకు ఒకటే లెవెల్. ఏకాగ్రత. సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ రెండు మోకాళ్ళు, ఛాతీ ముద్రు నేలపైన. వెనక పాదాలు కలిపి నిలబడించాలి. మోకాలు కూడా కల్పించాలి. పొత్తి వరకు భాగం నేల తగిలించుతూ రెండు చేతులు శరీరానికి ప్రక్కల, మోచేతులు ఆకాశం వైపు, నుదురుగా నేలపైన. సామాన్య శ్వాస. రెస్టింగ్ పోస్చర్, సూర్య నమస్కార్. ఏకాగ్రత. అనాహత చక్ర గుండె వెనుక భాగాన వెన్నెముక పైన. హృదయం, మెదడుకి రక్త ప్రసరణ సమృద్ధిగా జరుగుతుంది. అంకిత భావం ఏర్పడుతుంది. జ్ఞాన సంపదకు అధిక శక్తి లభిస్తుంది. ఊపిరితిత్తులు భుజాలు శక్తివంతంగా తయారవుతాయి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు తోస్తూ భుజంగాసన స్థితి. నడుము కిందికి, ఎలా ముందుకు, మెడ వెనుకకు. వెనక పాదాలు కలిపి నిలబడించాలి. మోకాలు కూడా కల్పించాలి. నడుము కింది భాగం నేలకు తగ్గించాలి. రెండు చేతులు స్ట్రైట్. మెడ వెనుకకు, తలపైకి, ఆకాశం వైపు ఉండాలి. ఏకాగ్రత. మూలాధార చక్ర స్పైన్ చివరి భాగాన వెన్నెముక పైన. వెన్నులోని దోషాల దూరం. ఊపిరితిత్తులు పుష్టివంతం. హృదయం నుంచి వచ్చే దమనుల ఆటంకం దూరం. అన్నాశయం, లివర్, స్ప్లీన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ప్రభావితం. విసర్జన అవ్వాలి కూడా క్రియాశీలం అవుతుంది. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టండి. గడ్డం భాగం కట్టుకోవడంలో పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టుతూనే ఉండాలి. ఏకాగ్రత. సహస్ర చక్ర కపాల మధ్య భాగంలో. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడికాలు రెండు చేతుల మధ్యలో, రైట్ లెగ్ ఫార్వర్డ్. రెండు చేతుల మధ్యలో కుడికాలు పాదం ఉండాలి. నడుమును కిందికి నొక్కాలి. నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఎడమ కాలు నడుము కింది ఉండాలి. ఎడమ కాలు పాదం నిలబడి ఉండాలి. ఎడమ మోకాలు భూమి కానించొద్దు. కుడి మోకాలతో పొట్టను నొక్కుతూనే ఉండాలి. ఏకాగ్రత. స్వాదిష్టాన చక్ర జననియంత్రణ దగ్గర వెన్నెముక పైన. శ్వాస వదులుతూ ఎడమకాలు కూడా ముందు. కుడికాలతో జత చేయండి. పాదాల మధ్యలో వీషేప్గా. రెండు చేతులు పాదాల కింద ప్రక్కల, నుదురు మోకాలు కానించే ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో మోకాలు చుట్టూ, మోకాలు స్ట్రైట్ ఉండాలి. పొట్టలో శ్వాసను
పూర్తిగా బయటకు వదిలేదు. పొట్టను లోపల సంకోచింపజేస్తుండాలి. ఏకాగ్రత మణిపూర్ చక్ర నాభి వెనుక భాగాన పని. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలతో పాటు ముందు నుంచి జరిగిన పై నడుముకి నుంచి బాగా స్ట్రెచ్ లాగాలి. ప్రకటనతో సహా పైకి లాగుతూ ఉండాలి. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశ్రాంతి చక్ర కంఠానికి వెనుక భాగాన వెనుక పైన శ్వాస వదులుతూ ముందుకు. నమస్కారం ముద్ర. ఏకాగ్రత చక్రం పైన బొట్టు పెట్టుకునే స్థానంలో ఇదే స్థితిలో ఉండండి. ఇంకొక 11 సార్లు ఫాస్ట్గా చేసుకున్నాం. ఓం రవే నమః. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి, నడుముకి పైకి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర. శ్వాస వదులుతూ నడుముకి ఫార్వర్డ్ బెండింగ్. 2 చేతులు పాదాల కింద నుదురు మోకాలు అందించే ప్రయత్నం. 2 చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుంటూ ఎడమకాలు వెనుకకు, నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ కుడికరుడు వెనుకకు. పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. గడ్డ భాగం కట్టుకోరంలో ఏకాగ్రత సహస్రాల చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన. శ్వాస వదులుతూ మోకాళ్ళు ఛాతీ నుదురు నేల పైన. సామాన్య శ్వాస రెస్టింగ్ పోస్చర్ సూర్య నమస్కార్. ఏకాగ్రత హరహర చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు తోస్తూ భూజంగాసన స్థితి. నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత మూలాధార చక్ర. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకి నెట్టాలి. గడ్డం భాగం కంటే దూరంలో ఏకాగ్రత సహస్రాల చక్ర. ఇప్పుడు శ్వాస తీసుకుంటే 2 చేతులు మధ్యలో, నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ కుడి కళ్ళ ముందు. 2 చేతులు పాదాల కింద ప్రక్కల నుదురు మోకాలు కానించే ప్రయత్నం. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ తనతో పాటు భుజాలు గురిగా పైకి. నడుము కింద నుంచి బాగా స్ట్రెచ్. తనతో పాటు భుజాలు కొద్దిగా వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర. శ్వాస వదులుతూ ముందుకు. నమస్కారం ముద్ర. ఏకాగ్రత ఆత్మ చక్ర. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. శ్వాస పైకి నడుముకి బాగా స్ట్రెచ్. తనతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర. శ్వాస వదులుతూ నడుముకి ఫార్వర్డ్ బెండింగ్. ఏకాగ్రత మణిపూర్ చక్ర. 2 చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుని కుడికాలు వెనుకకు. నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులు ఎడమకాలు వెనుకకు. పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. గడ్డం భాగం కట్టుకోవడంలో ఏకాగ్రత సహస్రాల చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన. శ్వాస వదులు మోకాలు ఛాతీ నుదురు నేలపైన. సామాన్య శ్వాస రెస్టింగ్ పోస్చర్ సూర్య నమస్కారం. ఏకాగ్రత హరహర చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు వస్తూ భుజంగాసన స్థితి. నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత మూలాధార చక్ర. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనకకి నెట్టాలి. గడ్డం భాగం కట్టుకోవడంలో ఏకాగ్రత సహస్రాల చక్ర. శ్వాస తీసుకుంటూ కుడికాలు 2 చేతుల మధ్యలో, నడుము కిందికి, యథా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ ఎడమకాళ్ళ ముందుకు. 2 చేతులు పాదాల కింద ప్రక్కల నుదురు మోకాలు కానించే ప్రయత్నం. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ నడుము కింద వారికి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర. శ్వాస వదులుతూ ముందుకు. నమస్కారం ముద్ర. ఏకాగ్రత ఆజ్ఞ చక్ర. ఓం భానవే నమః. ఓం భానవే నమః. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి, నడుము మధ్య బాగా స్ట్రెచ్. తనతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర. శ్వాస వదులుతూ నడుము ఫార్వర్డ్ బెండింగ్. 2 చేతులు పాదాల కింద ప్రక్కల నుదురు మోకాలు కానించే ప్రయత్నం. 2 చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుంటే ఎడమకాలు వెనుకకు. నడుము కిందికి, యథా ముందుకు,
మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడికాలు వెనుక పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఘటభాగం కఠోరంలో ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుని శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేల పైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోచేది సూర్య నమస్కార్ ఏకాగ్రత అనాహత చక్ర శ్వాస తీసుకుని శరీరం ముందుకు తోస్తూ భుజాకాసన స్థితి నాలుగు కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఘట్టం భాగం కంఠగోరంలో ఏకాగ్రత సహస్ర చక్ర ఇప్పుడు శ్వాస తీసుకుని ఎడమకాలు రెండు చేతుల మధ్యలో నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడికాలు ముందుకు రెండు చేతులు పాదాల గిరి ప్రక్కల నుదురు మోకాలు కానిచ్చే ప్రయత్నం ఏకాగ్రత మణిపూర్ చక్ర శ్వాస తీసుకుని తలతో పాటు భుజాలు ముందు నుంచి మెరుగైన పైకి నడుము కింద నుంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ముందుకు నమస్కారముగా ఏకాగ్రత ఆజ్ఞా చక్ర. ఓం ఖగాయ నమః. ఓం ఖగాయ నమః. శ్వాస తీసుకున్నట్టు పైకి నడుము బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్ రెండు చేతులు పాదాల గిరి ప్రక్కల నుదురు మోకాలు కానిచ్చే ప్రయత్నం రెండు చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనుకకు నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ ఎడమకాలు వెనుకకు పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ రెండు నేలపైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోచేది సూర్య నమస్కార్ ఏకాగ్రత హనహద చక్ర గుండె వెనుక భాగాన వెన్నెముక పైన శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు తోస్తూ భుజంగాసన స్థితి నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. గడ్డం భాగం కంఠగోరంలో ఏకాగ్రత సహస్ర చక్ర ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడికాలు రెండు చేతుల మధ్యలో నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ ఎడమకాల ముందు రెండు చేతులు పాదాల గిరి ప్రక్కల నుదురు మోకాలు కానిచ్చే ప్రయత్నం శ్వాస తీసుకుంటూ తలతో పాటు భుజాల ముందు పైకి బాగా స్ట్రెచ్ నాగాడి పైకి తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ముందుకు నమస్కారం ముద్ర ఏకాగ్రత ఆజ్ఞా చక్రం పైన. ఓం పూషరే నమః. ఓం భూషణే నమః. శ్వాస తీసుకున్న చేతులు పైకి నడుపుతుంది బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాల వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ నడుపుతుంది ఫార్వర్డ్ బెండింగ్ ఏకాగ్రత మణిపూర్ చక్ర రెండు చేతుల్లో పాదాల కింద ప్రక్కల రెండు చేతులు నేలపైన శ్వాస తీసుకుని ఎడమకాలు వెనుకకు నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడికాలలో వెనుకకు పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. గడ్డం భాగం కంఠంలో ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుని శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ రెండు నేలపైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోచేది సూర్య నమస్కార్ ఏకాగ్రత హనహద చక్ర శ్వాస తీసుకుని శరీరం ముందుకు వస్తూ భుజంగాసన స్థితి నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. గడ్డం భాగం కంఠగోరంలో ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకునే మొక్కలు రెండు చేతుల మధ్యలో నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడి కన్నుల ముందుకు
రెండు చేతులు పాదాల ప్రక్కన నుదురు మోకాలు కానిచ్చే ప్రయత్నం. ఏకాగ్రత మణిపూర్ చక్రం. శ్వాస తీసుకుంటూ తలతో పాటు ముందు నుంచి మెరుమెరుగా పైకి. నడుముకి మంచి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్రం. శ్వాస వదులుతూ ముందుకు. నమస్కారం ముద్ర. ఏకాగ్రత చక్రం పైన. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. శ్వాస తీసుకున్న చేతులు పైకి, నడుముకి మంచి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్ర. శ్వాస వదులుతూ నడుముకి మంచి ఫార్వర్డ్ బెండింగ్. ఏకాగ్రత మణిపూర్ చక్ర. నాభి వెనుక భాగాన రెండు చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుని కుడికాలు వెనుకకు. నడుము కిందికి, ఎడ ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ ఎడమకాలు వెనుకకు. పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఘట్టంభాగం గంట దూరంలో. ఏకాగ్రత సహస్ర చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన. శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ ఎదురు నేలపైన. సామాన్య శ్వాస రెస్టింగ్ పోచర్ సూర్య నమస్కారం. ఏకాగ్రత అనాహత చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు వస్తూ భుజంగాసన స్థితి. నడుము కిందికి, ఎదా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత మూలాధార చక్ర. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనకకు నెట్టాలి. ఘట్టం భాగం కంటకోరంలో. ఏకాగ్రత సహస్ర చక్ర. శ్వాస తీసుకుంటూ కుడిక రెండు చేతుల మధ్యలో. నడుము సాధ్యం కిందికి నొక్కాలి. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ ఎడమకాల ముందుకు. రెండు చేతులు పాదాల కింది ప్రక్కన నూతన మోకాలు కానిచ్చే ప్రయత్నం. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ తలతో పాటు భుజాలు ముందు నుంచి వెనుక పైకి. నడుముకి మంచి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్ర. శ్వాస వదులుతూ ముందుకు. నమస్కారం ముద్ర. ఏకాగ్రత ఆజ్ఞ చక్ర. ఓం హరిషాయ నమః. ఓం హరిషాయ నమః. శ్వాస ఇప్పుడు చెట్టు పైకి నడుముకి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్ర. శ్వాస వదులుతూ నడుముకి ఫార్వర్డ్ బెండింగ్. ఏకాగ్రత మణిపూర్ చక్ర. రెండు చేతులు నేలపై పడుతూ శ్వాస తీసుకుంటూ ఎడమకాలు వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ కుడికాలు వెనుకకు. పూర్తి శరీరాన్ని వెనుక నెట్టాలి. ఏకాగ్రత సహస్ర చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన. శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేలపైన. సామాన్య శ్వాస రెస్టింగ్ పోచర్ సూర్య నమస్కారం. ఏకాగ్రత అనాహత చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు స్థితి. ఏకాగ్రత మూలాధార చక్ర. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఏకాగ్రత సహస్ర చక్ర. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ కుడికాలు ముందుకు. రెండు చేతులు పాదాల కింది ప్రక్కన. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ తలతో పాటు భుజాల ముందు నుంచి వెనుకకు పైకి. నడుముకి మంచి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్ర. శ్వాస వదులుతూ ముందుకు. నమస్కార ముద్ర. ఏకాగ్రత ఆజ్ఞ చక్ర. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. శ్వాస స్ఫురణ చేతుల పైకి, నడుముకి మంచి బాగా స్ట్రెచ్. తలతో పాటు భుజాలు వెనుకకు. ఏకాగ్రత విశుద్ధ చక్ర. శ్వాస వదులుతూ నడుముకి మంచి ఫార్వర్డ్ బెండింగ్. ఏకాగ్రత మణిపూర్ చక్ర. రెండు చేతులు నేలపైన పెడుతూ శ్వాస తీసుకుంటూ వెనుకకు. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ ఎడమకాలు వెనుకకు. పూర్తి శరీరాన్ని వెనకకు నెట్టాలి. ఏకాగ్రత సహస్ర చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం. ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన. శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేలపైన. సామాన్య శ్వాస. ఏకాగ్రత హృదయ చక్ర. శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు వస్తూ భుజంగాసన స్థితి. నడుము కిందికి, ఎదా ముందుకు, మెడ వెనుకకు. ఏకాగ్రత మూలాధార చక్ర. శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి. ఏకాగ్రత సహస్ర చక్ర. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడికాలు రెండు చేతుల మధ్యలో. ఏకాగ్రత
ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస కూడా ముందుకు ఏకాగ్రత మణిపూర్ చక్ర నాభి వెనుక భాగాన శ్వాస తీసుకుని తలతో పాటు భుజాలు ముందు నుంచి పైకి నడుముకి మంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస ముందుకు నమస్కారం ముద్ర ఏకాగ్రత అన్న చక్ర ఓం సవిత్రే బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధ చక్ర శ్వాస వదులుతున్న ఫార్వర్డ్ బెండింగ్ ఏకాగ్రత మణిపూర్ చక్ర రెండు చేతులు నిలబడి పెడుతూ శ్వాస తీసుకుంటే మొక్కలు వెనుకకు నడుము కిందికి యథా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడి కళ్ళ వెనుకకు పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి గడ్డం భాగం కట్టుకోవడంలో ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేలపైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోస్చర్ సూర్య నమస్కార్ ఏకాగ్రత అనాహత చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు తోస్తూ భుజంగాసన స్థితి నడుముల కిందికి నొక్కండి నడుము కిందికి ఏదా ముందుకు మెడ వెనుకకు ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకలు ఏకాగ్రత సహస్ర చక్ర ఇప్పుడు శ్వాస తీసుకుంటే మొక్కలు రెండు చేతుల మధ్యలో ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడి కాళ్ళ ముందుకు ఏకాగ్రత మణిపూర్ చక్ర శ్వాస తీసుకుని తలతో పాటు భుజాల ముందు నుంచి మెల్లిగా పైకి నడుముకి మంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాల వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ముందుకు నమస్కారం ముద్ర ఏకాగ్రత చక్ర ఓం ఆర్కాయ నమః శ్వాస తీసుకుని చుట్టూ పైకి నడుముకి మంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాల వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్ ఏకాగ్రత మణిపూర్ చక్ర రెండు చేతులు నిలబడి పెట్టి శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ ఎడమకాళ్ళ వెనుకకు ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేలపైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోస్చర్ సూర్య నమస్కార్ ఏకాగ్రత అనాహత చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం ముందుకు వస్తూ భుజంగాసన స్థితి ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి ఏకాగ్రత సహస్ర చక్ర ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడిగా రెండు చేతుల మధ్యలో ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ ఎడమకాళ్ళ ముందుకు ఏకాగ్రత మణిపూర్ చక్ర శ్వాస తీసుకుంటూ తలతో పాటు భుజాల ముందు నుంచి మెల్లిగా పైకి నడుముకి మంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు కొద్దిగా వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ముందుకు నమస్కారం ముద్ర ఏకాగ్రత ఆత్మ చక్ర ఓం భాస్కరాయ నమః ఓం భాస్కరాయ నమః శ్వాస తీసుకుని పైకి నడుముకి మంచి బాగా స్ట్రెచ్ తలతో పాటు భుజాలు వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్ ఏకాగ్రత మణిపూర్ చక్ర రెండు చేతులు నిలబడి పడుతూ శ్వాస తీసుకుంటూ ఎడమకాలు వెనుకకు ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడికాళ్ళ వెనుకకు పూర్తి శరీరాన్ని వెనుకకు నెట్టాలి ఘటం భాగం కట్టుకోవడంలో ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుంటూ శరీరం భూమికి సమాంతరం ఏకాగ్రత సంపూర్ణ శరీరం పైన శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ నేలపైన సామాన్య శ్వాస రెస్టింగ్ పోస్చర్ సూర్య నమస్కార్ ఏకాగ్రత అనాహత చక్ర శ్వాస తీసుకుంటూ శరీరము ముందుకు తోస్తూ భుజంగాసన స్థితి ఏకాగ్రత మూలాధార చక్ర శ్వాస వదులుతూ పూర్తి శరీరాన్ని వెనకని పెట్టాలి ఏకాగ్రత సహస్ర చక్ర శ్వాస తీసుకుంటూ రెండు చేతుల మధ్యలో ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర శ్వాస వదులుతూ కుడికాళ్ళ ముందుకు ఏకాగ్రత మణిపూర్ చక్ర శ్వాస తీసుకుంటూ తలతో పాటు భుజాలు ముందు నుంచి మెల్లిగా పైకి తలతో పాటు భుజాలు కొద్దిగా వెనుకకు ఏకాగ్రత విశుద్ధి చక్ర శ్వాస వదులుతూ ముందుకు నమస్కారం
ఏకాగ్రత ఆకర్షణ. రిలాక్స్. అందరూ ఆసనం మీద కూర్చున్న తర్వాత వీప్ బాగా పడుకోండి. ప్రణాళిక ప్రాణాలు. పూర్తి శరీరము ఢీలాగా వదిలేదు. శవాసనంలో రిలాక్స్. భుజస్కంధాలకు దూరంగా పాదాలకు దూరం విడిగాలి. రెండు పాదాలు వైపు పడుకోబెట్టి ఉంచాలి. రెండు చేతులు శరీరానికి ఇరుప్రక్కల, ఆ చేతులు ఆకాశం వైపు. కొన్ని క్షణాలు పడుకున్న స్థితిలో రిలాక్స్. శవాసనంలో పూర్తి శరీరం రిలాక్స్. ఇంతకుముందు సూర్య నమస్కారం చేసినప్పుడు ఏ భాగాలు ప్రభావితం, ఏ భాగాల కాన్సన్ట్రేషన్. శవాసనంలో పడకడం వల్ల అలసట దూరం అవుతుంది. శరీరంలో అవయాలన్నింటికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పనులు చేయడానికి శక్తి లభిస్తుంది. మనసుకు సంబంధించిన ఆలోచన దూరం, సూక్ష్మ ప్రాణ శక్తిని గ్రహించగలుగుతాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్. గత్యాన్ని పచ్చిపోతా సార్. ఈ ఆసనం సర్వికల్ మరియు స్లెంటిక్స్ రోగతులు చేయకూడదు. హార్ట్ ప్రాబ్లం, బీపీ శ్వాస రాకూడదు. రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు పైకి తల వైపున. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు పాదాలు తీసుకొచ్చి తల వెనుక భాగాలు నేల మీద పెట్టండి. శ్వాస వదులుతూ తనతో పాటు భుజాలు ముందు పోయినప్పుడు రెండు చేతులు పడికండి. పాదాలు దాటాలి, ఇద్దరు మోకాలు కానించాలి. ఇదొక సైకిల్. ఇటువంటి డిఫరెంట్ సైకిల్ చేయాలి. మోకాలు కొంచెం, భుజాలు చెవుల నుంచి విడిదీయద్దు. ఏకాగ్రత వెన్నెముక పైన, వీపు పైన ముందుకు వెళ్ళడం డోలన. ఒక 10 సెకండ్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు బాగానే పడుకోవాలి. రెండు చేతులు శరీరానికి ఇరుప్రక్కల, అరచేతులు ఆకాశం వైపు. భుజస్కంధాలతో పాదాలతో విడియాలి. కొన్ని క్షణాలు పడుకున్న స్థితిలో రిలాక్స్. గత్యాన్ని పచ్చిపోతాసనం చేసినప్పుడు దానివల్ల కలిగే లాభాలు: వెన్నెముక చల్లటి, వెన్నెముక మృదువుగా జరుగుతుంది, వీపులు నొక్కు మొత్తం కరిగిపోతుంది. రిలాక్స్, రిలాక్స్. మరకటాసనం. రెండు పాదాలు కలపండి. రెండు చేతులు 180 డిగ్రీస్లో పెట్టాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నాలి. ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి, రెండు కాళ్ళు మడవండి. పాదాలు పీదలు గది దగ్గర తెచ్చుకోండి. శ్వాసను కట్టవర తీసుకోవాలి. కట్టవర శ్వాస తీసుకున్న తర్వాత రెండు మోకాలు రైట్ సైడ్, తల లెఫ్ట్ సైడ్. ఎడమ చెవి డేలకు తగిలించాలి. కుడి కాలు పాదంపై ఎడమ కాలు పాదం రావాలి. కుడి మోకాలపై ఎడమ మోకాలతో నొప్పుతూ ఉండాలి. స్పైన్ని బాగా ట్విస్ట్ చేయాలి. ఏకాగ్రత, స్వాదిష్టాన చక్ర. శ్వాస గురించి మెల్లిమెల్లిగా బ్యాక్. మళ్ళీ రెండు పాదాలు కలపాలి, రెండు మోకాలు కలపాలి. శ్వాసను కట్టవరకు తీసుకోండి. రెండు మోకాలు లెఫ్ట్ సైడ్, తల రైట్ సైడ్. ఎడమ కాలు పాదంపై కుడికాలు పాదం రావాలి. ఎడమ మోకాలపై కుడి మోకాలు రావాలి. తలను రైట్ సైడ్ తిప్పాలి. కుడి చెవి నేలకు తగిలించాలి. స్పైన్ని బాగా ట్విస్ట్ చేయాలి.
ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా బ్యాక్. పాదాల మధ్యలో భుజస్కంధాలు అంత దూరం ఉందో అంత దూరం గ్యాప్ పెట్టండి. ఇప్పుడు శ్వాసను కట్ట వరకు తీసుకోండి. కట్ట వరకు శ్వాస తీసుకున్న తర్వాత రెండు మొక్కలు రైట్ సైడ్, తల లెఫ్ట్ సైడ్. కుడికాలు పాదం కింద, ఎడమకాలు పాదం, ఎడమ మొక్కలు రావాలి. తలను లెఫ్ట్ సైడ్ తిప్పండి. పైకి బాగా ట్విస్ట్ చేయాలి. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతుంది మెల్లిమెల్లిగా బ్యాక్. మళ్ళీ పాదాలు భుజస్కంధాలకు దూరం పెట్టండి. శ్వాసను కట్ట వరకు తీసుకోండి. కట్ట వరకు శ్వాస తీసుకున్న తర్వాత రెండు మోకాలు లెఫ్ట్ సైడ్, తల రైట్ సైడ్. ఎడమ కాలు పాదం కింద కుడి మోకాలు వచ్చేటట్టు చూసుకోవాలి. తలను రైట్ సైడ్ తిప్పండి. కుడి చెవి నేలకు తగిలించాలి. స్పైన్ని బాగా ట్విస్ట్ చేయాలి. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర. శ్వాస వదులుతుంది మెల్లిమెల్లిగా బ్యాక్. మళ్ళీ రెండు పాదాలు కలపండి, రెండు మోకాలు కలపాలి. పాదాలు పెందులు గట్టి దగ్గర తెచ్చుకోండి. ఇప్పుడు ఒకటే శ్వాసలో 3 సార్లు రైట్ సైడ్, 3 సార్లు లెఫ్ట్ సైడ్. రెండు మోకాలు రైట్ పడినప్పుడు తల లెఫ్ట్, రెండు మోకాలు లెఫ్ట్ సైడ్ పడినప్పుడు తల రైట్ సైడ్. ఒకటే శ్వాసలో. కంప్లీట్ చేసిన తర్వాత రెండు కాళ్ళు స్ట్రైట్ తీసుకోండి. రెండు చేతులు శరీరం అడిగిన ప్రక్కన, అరచేతులు ఆకాశం వైపు, కొన్ని చేతులు పడుకున్న స్థితిలో ఉండాలి. మరకటాసనం చేసినాము. దీని వరకు కలగలాగాలి. వెన్నెముక చలాకీగా తయారవుతుంది. దీనికి సంబంధించిన దోషం దూరం. ప్రకటనలు మరియు ఊపిరితిత్తులు పుష్టివంతం. పుష్టివంతముగా అందువల్ల శ్వాస తీసుకునే శక్తి అధికం. గుండె మరియు పెరుగు నాడే మండలాలతో శక్తివంతంగా తయారవుతుంది. కాలి మంచకుండా ఆరోగ్యవంతంగా ఉంటాయి. చేతి వేలు మరికట్లు, మోచేతులు మరియు భుజస్కంధాలు పుష్టివంతం అవుతుంది. అధిక రక్తపోటు నియంత్రణ ఉంటుంది. రిలాక్స్. చేతు బంధువాస. రెండు కాళ్ళు కలపాలి, రెండు కాళ్ళు మడవండి. రెండు చేతులతో పాదాలు ఐదు పట్టుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిమెల్లిగా నడుములు పైకి లేపాలి. ఏకాగ్రత విశుద్ధ చక్ర. కంఠానికి వెనుక భాగాన, వెన్నెముక పైన. కంఠం ప్రభావితం. మెదడుకు రక్త ప్రసరణ పూర్తిగా జరుగుతుంది. స్పైన్లో ఉన్న దోషం దూరం. ఊపిరితిత్తుల రక్త కణాలు చలాకి. నడుములో ఉన్న దోషాలు దూరం అవుతాయి. భుజాలు పుష్టివంతం. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. నడుములో ఉన్న దోషాలు కూడా దూరం. శ్వాస తీసుకుంటూ శ్వాస ఉంటుంది. బ్యాక్. రెండు కాళ్ళు స్ట్రైట్. కొన్ని క్షణాలు పడుకున్న స్థితిలో రిలాక్స్. రిలాక్స్. పవర్ ఉత్తాసన్. ఈ ఆసనం సర్వికల్ మరియు స్లీపింగ్స్ రోగం లేకూడదు. హార్ట్ ప్రాబ్లం, బీపీ శ్వాసలు అనుకోవడం. రెండు కాళ్ళు కలపండి, కుడి కాలు మడవండి. రెండు చేతులతో కుడి మోకాలు ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు శ్వాసను కట్ట వరకు తీసుకోవాలి. కట్ట వరకు శ్వాస తీసుకున్న తర్వాత కుడి మోకాలు చెస్ట్ వరకు తీసుకొచ్చి బాగా బ్రేక్ చేస్తుండాలి. తొడంతో కొద్ది కడుపు నొక్కుతుండాలి. శ్వాసను తీసుకొని శ్వాస వదులుతూ మీరు ఎదురుని కుడి మోకాల పైన ఉంచాలి. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ తల వెనుకకు, శ్వాస వదులుతూ కుడి కాలు ముందుకు. పూర్తి శరీరాన్ని రిలాక్స్ మొత్తం పెట్టండి. కొన్ని క్షణాలు రిలాక్స్. మళ్ళీ రెండు కాళ్ళు కలపాలి, ఎడమ కాలు పడకండి. రెండు చేతులు తెరుము, ముఖాలు ఇంటర్లాక్ చేసి గట్టి పట్టుకోండి. పాదాలు ముందుగా స్ట్రెచ్ చేసి పెట్టండి. శ్వాసను కట్ట వరకు తీసుకోవాలి. కట్ట వరకు శ్వాస తీసుకున్న తర్వాత ఎడమ ముఖాన్ని చెస్ట్ వరకు తీసుకొచ్చి బాగా ప్రెస్ చేస్తున్నారు. చూడండి కొద్ది కడుపు నడుపుతున్నారు. శ్వాస తీసుకోండి. ప్రెస్. శ్వాస వదులుతూ మీరు కూడా ఎడమ ముఖాల పైన ఉంచండి. ఏకాగ్రత మణిపూర్ చక్ర. శ్వాస తీసుకుంటూ తల వెనుకకు, శ్వాస వదులుతూ ఎడమ కాలు ముందుకు. కొన్ని క్షణాలు రిలాక్స్. మళ్ళీ రెండు కాళ్ళు కలపాలి, రెండు కాళ్ళు మడవండి. రెండు మోకాలను రెండు చేతులతో ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి. పాదాలు ముందుగా స్ట్రెచ్ చేసుకోండి. శ్వాసను కట్ట వరకు తీసుకోవాలి. రెండు మోకాలను చెస్ట్ వరకు తీసుకొచ్చి బాగా పెంచేస్తుండాలి.
తొడంతో పొత్తి కడుపు నొక్కుతుండాలి. బాగా నొక్కాలి. మీ శరీరంలో రక్తం మొత్తం ఫేస్ వచ్చి నొక్కుతుండాలి. శ్వాస తీసుకోండి. ప్రెస్. శ్వాస వదులుతుంది. నిద్ర మీద రెండు మోకాల మధ్యలో పెట్టాలి. ఏకాగ్రత మణిపూర్ చక్రం. ఇదే స్థితిలో వీపు పైన ముందుకు వెళ్ళిన మూలన అదేవిధంగా రైట్ అండ్ లెఫ్ట్ కూడా దూరంగా కంప్లీట్ చేసిన తర్వాత శ్వాస తీసుకుని తల వెనుకకు శ్వాస వదులుతూ రెండు కాళ్ళు స్ట్రైట్. పూర్తి శవాసంలో రిలాక్స్. భుజస్కంధాలతో తొమ్మిది పాదాలతో విడియాలి. రెండు చేతులు శరీరానికి ఇరు ప్రక్కల అరచేతులు ఆకాశం వైపు. పూర్తి శరీరం డీలా. స్వాభాన్య శ్వాస. పవన్ ముక్తాసనం చేసినప్పుడు దీనివల్ల కలిగే లాభాలు: వాయు వికారం దూరం, పొట్టలాగు తగ్గుతుంది, ప్రేగులు గుండె అన్నాశయానికి సంబంధించిన వికారాలనే దూరం, వీపులో నొక్క వద్ద కరిగిపోతుంది. పూర్తి శవాసన్. ఇంతకుముందు మీరు చేసిన ఆసనాలను మనసులో అవలంబించేది. ఏ ఆసనం చేస్తుంది, ఏ భాగాలు ప్రభావితం, ఏ భాగాలపైన కాన్సన్ట్రేషన్. రిలాక్స్ రిలాక్స్. అందరు కుడి వైపు తిరిగి పడుకోండి. కుడి చేయి తల కింద దిండిలానే ఉంటుంది. ఎడమ చేయి ఎడమ తొడ పైన పెట్టండి. కొన్ని క్షణాలు స్థితిలో ఉండాలి. ఎడమ చేయి సాయంత్రం పైకి లేవని, పైకి లేచిన తర్వాత ఆసనం పైన కూర్చోండి. లాస్ట్ టైం ధనురాసనం, సింహాసనం, వజ్రాసనం. రెండు మోకాలు విడిదీయాలి. రెండు మోకాలు విడిచిన గ్యాప్లో రెండు చేతులు మనకట్టు ఒకదానికి ఒక క్యాప్ ఉండాలి. రెండు చేతులు చేతి వేళ్ళు మీ వైపు ఉండాలి. నడుములు సాధ్యమైనంత కిందికి పెట్టండి. నడుము కిందికి ఏదో ముందుకు మన వెనుకకు. ఏకాగ్రత విశుద్ధి చక్ర కంఠానికి వెనుక భాగాలు. ఇప్పుడు శ్వాసను కంఠంలో తీసుకోండి. శ్వాసను తీసుకున్న తర్వాత మధురమైన బంద్ చేస్తూ శ్వాసను ఉండండి. పొట్టి కడుపును లోపల లాక్కోవాలి. ఇది ఒక సైకిల్ ఒక 10 సెకండ్స్ చేయండి. స్టార్ట్. రెండు చేతులతో గొంతులు సవరించుకొని దాని తర్వాత శ్వాసం చేసుకోండి. సైకిల్ కంప్లీట్ చేసిన తర్వాత రిలాక్స్. విషయము నేను కండిషన్ అంటే కండి చేయడానికి బాగా పడుతుంది. అందరం నడుతుంది. ఊపిరితిత్తుల స్వస్థత చెందుతాయి. రిలాక్స్. ఇప్పుడు వరకు ఆసనం తీసుకొని ఇప్పుడు ఒక నిమిషం పాటు ఆనందం లేకుండా ఆనందాసనం. మనసులో ఎటువంటి సంకోచం లేకుండా తనకి తిరిగి అవ్వాలి. అయితే ఇద్దరు స్నేహితులు ఒక స్నేహితురాలు ఆయన చేతి మీద పేరు రాసుకున్నారు. అందుకే చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నాడు? నేను విజ్ఞాపన నా పేరు రాసినందుకు చేస్తున్నాను. రిలాక్స్. ముఖం పైన చిరునవ్వు అలాగే ఉండాలి. పూర్తి
ధ్యానం అలాగే ఉన్నాడు. చెప్తాను మేడం. నేత్ర సురక్ష లాంగ్ అండ్ షార్ట్ సెంటెన్స్. రిలాక్స్. ఆకాశం వైపు నేర్చు. రిలాక్స్. ఎడమ వైపు ఎడమ చెవి చూడాలి, కుడి వైపు కొంచెం. రిలాక్స్. క్లాక్ వైజ్ సెంటెన్స్. రిలాక్స్. యాంటీ క్లాక్ వైజ్ సెంటెన్స్. రిలాక్స్. లక్ష్యం మీద దృష్టి పెట్టి తదేకంగా ఉండాలి. కళ్ళు మంటలిస్తాయి. తర్వాత రెండు చేతులు కళ్ళ మీద పెట్టి పద్మాసన సుఖాసనం. గాఢమైన దీర్ఘమైన శ్వాస. రెండు చేతులు జ్ఞానముద్రలో మెడాలను జాగ్రత్తగా ఉంచుకోండి. కళ్ళు కోళ్ళను ఉంచుకోవాలి. పొట్ట నుంచి శ్వాస ఖాళీ చేయాలి. మూలబంధం చేయాలి. కొద్ది క్షణాలు ఆపాలి. మూలబంధం వదిలేసి శ్వాసను కంఠమర్చి నింపాలి.
మూలబంధం వేయాలి కొద్ది క్షణాల. ఇది ఒక సైకిల్ 5. రిలాక్స్. అనులోమ ప్రాణాయామం. ఎడమని తీసుకోవాలి, కుడి నుండి వేయాలి. కుడి నుండి తీసుకోవాలి, ఎడమ నుండి వదిలేయాలి. తీసుకునే స్థితిలో మూలబంధం, వదిలిన స్థితిలో మూలబంధం. శ్వాస వదిలేసి రిలాక్స్. కపాలభాతి ప్రాణాయామం. రెండు చేతులు తిరుముద్రలో మోకాళ్ళ మీద ఉంచాలి. మెడలను నిటారుగా ఉంచాలి. కళ్ళు కొంగంగా మూసుకోవాలి. పొట్ట నుంచి శ్వాస పూర్తిగా ఖాళీ చేయాలి. నాభి వెన్నెముక ప్రాణాయామం విధంగా శక్తిని ఉపయోగించాలి. పూర్తిగా ఖాళీ చేసి ఈ స్థితిలో మూలబంధం చేసి కొద్దిసేపు ఆగాలి. మూలబంధం వదిలిచేసి శ్వాసను కంఠం వరకు నింపాలి. ఈ స్థితిలో మళ్ళీ మూలబంధం. ఇప్పుడు శ్వాసను వదిలేసి ఎంతసేపు నిలయగలిగితే అంతసేపు 30-40 టైమ్స్ శ్వాసను విసిరేస్తూ ఉంటాం. తర్వాత బాహ్య కుంభకంలో 3 బంధాలు, ఆంతరిక కుంభకంలో 3 బంధాలు. ఇది ఒక సైకిల్ 3 సైకిల్స్.
ఉజ్జయిని ప్రాణం దీన్ని లాక్ చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు దుఃఖ శబ్దం, శ్వాస వదిలేటప్పుడు దుఃఖ శబ్దం.
కొద్ది క్షణాలు ఆపి శ్వాసను మూలబంధం వదిలేసి శ్వాసను పూర్తిగా వదలాలి. వదిలేటప్పుడు 9ల శబ్దం చేసి వదలాలి. ఇది ఒక సైకిల్. 5 సైకిల్స్. 6th సైకిల్లో 2 చేతులు ముఖాన్ని ఉంచాలి. యథావిధిగా ఒకసారి చేసి రిలాక్స్. ధ్యానం. 2 చేతులు జ్ఞానంతులను. మొదటి చరణంలో ఓంకారం పైకి ఉచ్చరిస్తాము 11 సార్లు. ఏకాగ్రత ఓంకారంపై. 2వ చరణంలో ఓంకారం మనసులో స్మరిస్తాము. ఏకాగ్రత ఆజ్ఞాచక్రం. 3వ చరణంలో శ్వాస మీద ధ్యాస. 4వ చరణంలో ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. వాటిని పట్టించుకోవద్దు. మెల్లిగా ఆలోచనలు తగ్గి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఇదే నిజమైన ధ్యానం. 5వ చరణంలో శుభ సంకల్పం.
శ్వాస తీసుకొని దీర్ఘంగా ఉంటారు. सभी को धन्यवाद। गिद्दी होगा दो नथिंग
అమ్మాయిది యూట్యూబ్లో పెడుతున్నది అందరు చూస్తారు కదా అట్లా ఇప్పుడు మనం చేసింది కదా యూట్యూబ్లో పెడుతున్నా అందరు చూస్తారు కదా అట్లా రేపటి దినం అంటే మాస్టర్ రాకున్నా కానీ మా అంతలో మేము చేసుకొని ఏం పేరు పెట్టింది? పెడతా ఇప్పుడు ఇంకా పెట్టలే అదే పెడుతున్నా మీకు ఒక మాట చెప్తున్నా కాపీ రైట్స్